దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తన 146:11. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూడండి, మనుషులను సంతోషపెట్టడం కొరకు వారిని ఆనందింప చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, ఏమేమో చేసేవారుగా ఉంటారు. అయితే నిజముగా దేవుడిని సంతోషపెట్టే వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా అని చూసినట్టయితే కొందరు వెండి బంగారం డబ్బుని నేను దేవుని కొరకిస్తున్నాను కాబట్టి నన్ను బట్టి దేవుడు సంతోషిస్తారు అనుకుంటారు. మరి కొందరైతే నేను ఎన్నో మంచి పనులు చేస్తున్నాను కాబట్టి నన్ను బట్టి ఆ యొక్క పనులు బట్టి దేవుడు చాలా ఆనందిస్తారు అనుకునేవారుగా ఉంటారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో, ఆయన కృప నిమిత్తం వేడుకుంటారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తారు. చూడండి, మనము ఏమి చేసినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు లేకుండా వాటిని చేసినప్పుడు దేవుడు ఎంత మాత్రమో సంతోషించరు. మరి ప్రతి ఒక్క విషయమందు దేవుని యొక్క కృప కొరకు మనము కనిపెట్టుకుని ఉన్నప్పుడు, ఆయన కృప లేకపోతే నేను ఒక్క క్షణము కూడా నేను జీవించలేను అని చెప్పి దేవుని యొక్క కృప కొరకు వేడుకుంటూ ఆయన కృపను అనుగ్రహించమని ఆయన కృప కొరకు కనిపెట్టుకుని దేవుని సన్నిధిలో మనము జీవించేవారుగా ఉన్నప్పుడు మనల్ని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నీ మాటలు వింటున్న బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి శోధనలు తొలగించండి, ఇరుకుల బంధులు తీసివేయండి, పరిశుద్ధాత్మతో నింపండి, ఆయుష్ ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి. నీ ఆత్మ సన్నిధి, దైవ సన్నిధిని బిడ్డలకు మెండుగా ప్రసాదించమని ఈ దినమంతా వారికి తోడై ఉండి నడిపించండి. ఇదిగో ప్రభా, వారు ఏదైతే మర్ర పెడుతున్నారో ప్రార్థనకి జవాబు ఇమ్మని సమస్తం నీకు అప్పగించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.